సంవత్సరము పెంతెకొస్తు తర్వాత 24వ ఆదివారము హింసాత్మక నేపథ్యంలో శాంతి అనే అంశం మనకి ఇవ్వబడింది. హింసాత్మక నేపథ్యంలో శాంతి అనే అంశం మనకి ఇవ్వబడింది. అంటే హింస ఘోరమైనది, శాంతి మన జీవితాలకు చాలా ముఖ్యమైనది. కాబట్టి హింసను విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానములతో ఉండాలని మరి ఈరోజు అంశం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయం మొదటి నుంచి మనం కొన్ని వచనాలు చూసినట్లయితే, సౌలునకు దావీదునకు యుద్ధం జరుగుతూ ఉంది. సౌలుకు దావీదునకు యుద్ధము జరుగుతూ ఉంది. సౌలు దావీదును తడుగుతూ ఉన్నాడు. దావీదు అనేక కొండల్లో గుహల్లో తన యొక్క మరి దాక్కుని తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు చేసినటువంటి పాపము తప్పిదము లేనప్పటికీ సౌలు హింసను ప్రేమించాడు, దావీదు దేవుని ప్రేమించాడు. కాబట్టి దావీదేమో మహారాజు అయ్యాడు, సౌలేమో విసర్జించబడ్డాడు దేవుని చేత. అపవాది తన మీదకి వచ్చింది, మరి దేవుని విడనాడాడు, సౌలు విసర్జించబడ్డాడు. కాబట్టి ఇక్కడ అనేక మార్లు దావీదునకు సౌలు దావీదు చేతికి దొరికినప్పటికీ కూడా దావీదు సౌలుని చంపాడా? చంపల. ఎందుకంటే దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి కాబట్టి అభిషిక్తుని నేను ముట్టను, అతనిని చంపనని ఒక నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి దేవునికి భయపడ్డాడు, మనుషులకు కాదు. దేవుని పట్ల భయభక్తులు కలిగిన వారందరూ కూడా ఆశీర్వదించబడతారని లేఖనం మనకు తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి ఇక్కడ అనేక సార్లు దావీదు సౌలు చేతికి దొరికినప్పటికీ కూడా చంపకుండా వదిలేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయులందరిలో నుండి మరి ఎంతమంది 3,000 మందిని ఏర్పరుచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు శిలాపర్వతముల మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ వెతుకుతున్నప్పుడు దావీదు చేతికి సౌలు దొరికిన దావీదు చంపకుండా ఏం చేశాడంటే తన వస్త్రపు చెంగిని కోసుకుని తీసుకెళ్ళిపోయాడు. తన వస్త్రపు చెంగును కోసుకుని తీసుకెళ్ళాడు తప్ప మరి అతన్ని చంపేయడం చాలా చిన్న విషయం, చాలా సింపుల్ అక్కడ. కానీ చంపల. అందుకనే ఇక్కడ పగతో కాదు, దేంతో జయించేది మనం అంటే మన దేవుని ప్రేమతో మనము జయించాలి. కొంతమంది భయపెట్టో లేకపోతే ప్రలోభాలు పెట్టో భయపెట్టాలని చూస్తారు, అది ఫలించదు. ఎందుకంటే దేవుని ప్రేమతో మనము మన వైపులకు తిప్పుకోవాలి తప్ప భయపెట్టి మనము ఎవరిని కూడా మనము లోపరుచుకోలేము. కాబట్టి ఇక్కడ సౌలు దావీదునకు యుద్ధం జరుగుతూ ఉంది, హింస జరుగుతూ ఉంది. హింసించాడు, ఎంతగానో హింసించాడు. తలదాచుకోవడానికి చోటు లేనంత ఇదిగా దావీదును హింసించాడు సౌలు. అలాంటి పరిస్థితుల్లో మరి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనమందరం కూడా జాగ్రత్తగా గమనిస్తే గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనంలో మనం చూస్తే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టను ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ఇందును గూర్చి లేఖనమే చెప్పుచున్నది, దాసిని
దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాసి కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ దేవుడు పరిశుద్ధ పౌలు తెలియజేస్తా ఉన్నాడు, శరీరానుసారంగా పుట్టినవాడు ఆత్మానుసారంగా పుట్టిన వాడిని ఏం చేస్తున్నాడు? హింస పెడుతున్నాడు. అంటే శరీరానుసారంగా నడుచుకునేటటువంటి వారు ఉంటారు, లోకానుసారమైనటువంటి నడుచుకునేటటువంటి వారు, ఆత్మానుసారంగా ఆత్మీయతలో ఎదిగే వారిని చూసి, దేవుని భయము దేవుని భక్తిలో ఉన్న వారిని చూసి వారిని ఏం చేస్తారు? హింస పెడతారు, చూపుపట్టి మాట్లాడతారు, అనేకమైన నిందలు అవమానిస్తూ ఉంటారు. అయినప్పటికీ మనము ఏం చేయాలంటే దేవుని పట్ల విశ్వాసంతో ముందుకు సాగాలి. దావీదు వలె మరి దావీదు సౌలు కలుగుతున్నప్పటికీ ఎక్కడ కూడా మరి దేవుని దృష్టికి విరోధమైన పని ఎప్పుడు చేయగా. కాబట్టి మరి ఆనాడు ఆత్మానుసారంగా పుట్టిన వాడిని శరీరానుసారంగా పుట్టిన వాడు హింస పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. ఆత్మానుసారంగా ఎవరైనా జీవిస్తూ ఉంటే, మంచి భక్తిగా విశ్వాసంగా వాక్యానుసారంగా నడుచుకుంటూ ఉంటే వారిని హింస పెట్టేవారు ఉన్నారు, నిందలు పెట్టేవారు ఉన్నారు, అవమానపరిచేవారు ఉన్నారు. కాబట్టి వారి భక్తిని ఎలా పాడు చేద్దామని చూసేవారు ఉన్నారు. అనేక రకాలుగా హింస పెట్టేవారు ఉన్నారు, హింసనే కోరుకునేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మనము దేవుని భయము భక్తి కలిగి మనం జీవించాలని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కనుక రోగులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో 14వ వచనంలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు, మిమ్మను హింసించు వారిని దీవించుడి కానీ శపించవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుబడి, ఒకరితోనొకడు మనస్సు కలిసి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సుంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎవరికి వారు హెచ్చించుకుంటూ ఉంటారు, నాకన్నా గొప్పవారు ఇంకెవరు లేదండి. ఎవరికి వారు హెచ్చించుకుంటారు, ఎవరికి వారే నాకన్నా భక్తి పరులు లేరని, నాకన్నా గొప్పవాళ్ళు లేరని, నాకన్నా నీతిమంతులు లేరని ఎవరికి వారే అనుకుంటూ ఉంటారు. మనం కాదు చెప్పుకునేది. ఎవరు చెప్పాలి? ఎవరు చెప్పాలి? మనం ఎలాంటి వారమో బయట ఊరోళ్ళు చెప్పాలి. మనం ఎవరిని అడిగినా, ఎంత పనికి మాలని అడిగినా నేను మంచివాడిని అని చెప్తాడు ఈ లోకంలో కదా. నేను చెడ్డవాడిని ఎవరో చెప్పరు. కాబట్టి మనమే బుద్ధిమంతులు మనం అనుకోవద్దు. మిమ్మల్ని హింసించే వారిని ఏం చేయమన్నాడు దేవుడు? మిమ్మల్ని హింసించే వారిని దీవించుడు అన్నాడు. దీవించుడు కానీ శపించవద్దు అన్నాడు. కాబట్టి దేవుడు మంచివారి మీదను చెడ్డవారి మీదను నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపిస్తున్నాడు కదా. నీతిమంతులకు మాత్రమే కురిపించట్లేదు. అవునా కాదండి? వర్షం అందరికీ పడుతుందా? కొంతమందికి పడుతుందా? కాబట్టి మనం కూడా అందరినీ ప్రేమించాలా, అందరితో కూడా సమాధానం కలిగిన వారిగా మనము ఉండాలని పరిశుద్ధ పౌలు మరి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఎలా ఉంటున్నామో మన జీవితాలు ఏంటో మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలా. మనమే హెచ్చించుకుంటున్నామా? మనమే బుద్ధిమంతుల్లాగా అనుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. అనుకుంటే సరిపోదు. ఏముండాలి మనలో? అనుకున్న దానికి తగినట్లుగా మనలో భక్తి విశ్వాసము ఉండాలని వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. అందుకని మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోవద్దని వాక్యం ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి మనము ఇంకా కింద వేసినాడు మనం చూసినట్లయితే, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏది యోగ్యమైనదో
ఏది మంచిదో ఏది చెడ్డదో ఆలోచన కలిగి ఆలోచించి తెలుసుకొని వాటి యందు మనసు కలిగి ఉండమని పరిశుద్ధ పౌరులు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఏదో వచ్చింది ఆలోచన చేసేసామని కాదు, ఏది మంచిదో మంచి వాటి యందు మీరు ఆసక్తి గలవారై ఉండమని ఇక్కడ వాక్యం తెలియజేస్తా ఉన్నాడు. సౌఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండడు. దేవునికి స్తోత్రం కలుగుతుందండి. హల్లెలూయా. సమాధానం అసలు ఎక్కడ ఉన్నది? కొంతమంది పేరు సమాధానం, అసలు జీవితంలో సమాధానం అనేది వారి అడగరు కదా. పేరు సమాధానం, సంతోషం, అసలు సంతోషమే తెలవదు. కాబట్టి మరి పేరు పెట్టుకున్నంత మాత్రాన సమాధానం రాదు. కానీ మనము జీవించే జీవితము దేవునికి ఇష్టమైనప్పుడు మనకు సమాధానం వస్తుంది. సౌఖ్యమైతే చేతనైనంత మట్టుకు మనము ఏం చేయాలి? సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. కాబట్టి మనము జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే సమాధానం అనేది చాలా అవసరమని దేవుని చేత మరి సుంకరి ప్రార్థన చేశాడు, పరిసేయుడు ప్రార్థన చేశాడు. ఎవరు సమాధానం వెళ్ళారంటే తను హెచ్చించుకున్నవాడు సమాధానం రాలేదు, కానీ తగ్గించుకుని ప్రార్థన చేసిన వాడికి సమాధానము వచ్చింది. సమాధానంతో తిరిగి వెళ్ళాడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. మనం చేసిన ప్రార్థన, మన భక్తి, మన విశ్వాసం మనకి సమాధానాన్ని కలుగజేయాలి. మన జీవితంలో మన కుటుంబానికి శాంతి, సమాధానము, సంతోషము, ఆనందముతో మనం జీవించాలి. ఆ సంతోషము, ఆనందము మన జీవితంలో లేనప్పుడు మన భక్తి వ్యర్థం, మన విశ్వాసం వ్యర్థం. అందరితో సమాధానంగా మనం జీవించలేనప్పుడు మన భక్తి వ్యర్థమేనని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కానీ మరి ఇక్కడ మనుషులందరితో కూడా సమాధానముగా ఉండుడి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు మీకు మీరే దేవునికి స్తోత్రము కలుగునగాక. కనుక మనము మనమే ప్రకటించుకోవటం కాదు. దేవుడు నీ పక్షము నుండి నీ పక్క ఆయనే తీరుస్తాడు. ఒకవేళ ఎప్పుడన్నా ఎవరి మీద అయినా నీకు వ్యాజ్యం ఉంటే ఆ వ్యాజ్యాన్ని దేవునికి ప్రార్థన చేస్తే ఆయనే ఆ వ్యాజ్యము తీరుస్తాడు. మనం వెళ్ళి హోటల్ దగ్గరలా మనము దెబ్బలాడక్కర్లేదు. కాబట్టి మరి జాగ్రత్తగా మనం వాక్యాన్ని గమనించినట్లయితే మరి ఇంకా కింద వచ్చిన తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి కలిగి ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదురు. కీడు వలన జయింపబడగా మేలు చేత జయించుము. దేని చేత అండి? మేలు చేత కీడుని మనము జయించాలి. అంతేగాని మరి ఇంకా వేరే విధంగా మనము వేరే దాన్ని అసలు పాడకూడదని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి మేము కలుగును గాక. కాబట్టి హింస అనేది మనకి చాలా అసలు దాని జోలికి మనం వెళ్ళకూడదని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మరి సువార్త పాఠ్య భాగంలో దేవుడు తెలియజేస్తాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము కంటికి కన్ను కంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టివాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనము నిజమైన భక్తి పరులమైతే, నిజంగా క్రైస్తవులమైతే, నిజంగా మనము దేవుని విశ్వాసులమైతే చేయవలసిన పని ఏమిటంటే, నీకు ఎవరైనా ఏదైనా ఒక నింద మోపితే దాని కొరకు మనం ప్రార్థన చేయాలి తప్ప ఆ నిందని కొరకు మనము వెళ్ళి దెబ్బలాడకూడదు. ఇతరుల మీద లేనిపోయి మనము చెప్పొచ్చా?
చెప్పచ్చండి? చెప్పకూడదు. కాబట్టి మనము కీడుకి ప్రతి కీడు మనము చేయకూడదని, కంటికి కన్ను పంటికి పన్ను అనేటటువంటి ఆ మాట మీరు విన్నారు కదా అన్నాడు. నేను మీతో చెప్పున్నదేమనగా, దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగి తీసుకొని కోరిన ఎడల వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము ఎవరైనా మనల్ని ఏదైనా అడిగితే మన దగ్గర ఉంటే, ఇవ్వగలిగిన శక్తి సామర్థ్యం మన దగ్గర ఉంటే అది లేదనకుండా మనం ఇవ్వాలి అని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే 45వ వచనంలో మనం చూస్తే, ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఒక్కరికి కొంతమందికి మాత్రమే కురిపించట్లా. ఆయన ఎంతమంది కురిపిస్తున్నాడు? అందరి మీద వర్షం కురిపిస్తున్నాడు, అందరి మీద ప్రేమ చూపిస్తున్నాడు, అందరినీ కనికరిస్తూ ఉన్నాడు. కానీ మనమే మరి దేవుడు ప్రేమించినట్లుగా మనం కూడా అందరినీ ప్రేమించాలి. అందరితో కూడా, మనుషులందరితో సమాధానంగా ఉండాలి. మనుషులందరితో కూడా అందరినీ మనం సమానంగా ప్రేమించాలని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. కానీ మనం అందరినీ ప్రేమిస్తాం. మనకు అనుకూలమైన వారిని మాత్రం మనము ప్రేమిస్తాం. మనకు అనుకూలంగా లేకపోతే వారిని ద్వేషిస్తాం తప్ప ప్రేమించం. కాబట్టి ఎవరికి అనుకూలమైన వారిని వారు ప్రేమిస్తారు. అది మరి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. అందరినీ ప్రేమించాలని వాక్యం మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మరి 46వ వచనంలో మీరు మిమ్మును ప్రేమించు వారిని ప్రేమించిన ఎడల మీకేమి ఫలము కలుగును? సుంకరులను అలాగు చేయుచున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులను అలాగు చేయుచున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులకు ఉండాలా వద్దండి? మనం కూడా ఇప్పుడు మన తండ్రి పరిపూర్ణుడా, పరిశుద్ధుడా, లేకపోతే పరిశుద్ధుడు కాదా? ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండాలి. పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆయన అందరి మీద ఎలాగ చూపిస్తున్నాడో అలాగే మనం కూడా అందరి పట్ల ప్రేమ కలిగిన వారిగా ఉండాలని వాక్యము తెలియజేస్తూ ఉన్నాడు. మరి మనల్ని ప్రేమించే వాటి మటుకే మనం ప్రేమిస్తే దానివల్ల మీకు ఏం ఫలం కలుగుతుందని దేవుడు అడుగుతూ ఉన్నాడు. మనల్ని ప్రేమించే వాటినే మనం తిరిగి ప్రేమిస్తే దానివల్ల ఏం ఉపయోగం లేదన్నాడు. ఎవరిని ప్రేమించాలి అంటే మీ శత్రువులను ప్రేమించండి. మీ శత్రువులు అంటే మీకు ఏదైనా హాని చేసేవాడిని కానీ, లేకపోతే మీకు వ్యతిరేకంగా మాట్లాడేవాడిని కానీ ఏం చేయాలంటే వారిని ప్రేమించాలా, వారి మీద ప్రేమ చూపించాలా, వారి మీద ప్రేమ చూపించాలి. నిన్ను ప్రేమించే వారిని నువ్వు ప్రేమిస్తే అలాగే ఎవరు చేస్తున్నారు? పాపులని చెప్పబడినటువంటి సుంకర్లు కూడా అలాగనే చేస్తున్నారు కదా. కాబట్టి మరి అలాగ చేస్తే మనం కూడా పాపులు జాబితాలో చెందిన వారు అవుతాము. కాబట్టి అందరినీ కూడా ప్రేమించాలని వాక్యము తెలియజేస్తూ ఉన్నాడు. కనుక మనల్ని ప్రేమించే వారికి మాత్రమే మనం అందరము చెప్పిన ఎడల దానివల్ల మనకి ప్రయోజనకరమేమీ లేదని వాక్యం తెలియజేస్తూ ఉంది. అన్ని జనులు కూడా అలా చేస్తారు. ఎవరికి ఇష్టమైన వాటికి వాళ్ళు ప్రేమిస్తూ ఉంటారు. మనకు అనుకూలంగా వారు అన్ని జనులు కనుక వారు అలా చేస్తారు. మనము క్రైస్తవులు కనుక, మన తండ్రి పరిపూర్ణుడు కనుక మనం కూడా పరిపూర్ణమైనటువంటి ప్రేమను ఆయన మన అందరి పట్ల కూడా చూపించాల్సినటువంటి అవసరం ఉందని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక.
నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ఓ జీవితమా ఓ పూజారుడా, అజీవితమా ఓ భవతీయుడా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా. నీవే నా ప్రాణము, నా సర్వము, నా ప్రాణప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ఒంటరినై తోడులేక మోడనైతివి, ఓదార్చేవారులే కారణమైతివి. ఒంటరినై తోడులేక మోడనైతివి, ఓదార్చేవారులే కారణమైతివి. కాబట్టి లోకంలో ఎవరున్నా లేకపోయినా ఆయన తోడుగా ఉంటే మనకి జీవించగలం. కాబట్టి మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు మాత్రం మనం ప్రేమిస్తే ఉపయోగం లేదు. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయుడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి అదే రీతిగా మనం ఉండాలని దేవుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే లేవీకాండము 19వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే,
లేవికాండము 19వ అధ్యాయము 13వ వచనం. నీ పొరుగువాని హింసింపకూడదు, వాని దోచుకొనకూడదు, కూలి మరునాటి వరకు నీ యొద్ద ఉంచుకొనకూడదు, చెవిటివాని తిట్టకూడదు, గ్రుడ్డివాని ఎదుట అడ్డము వేయకూడదు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట, నీ పొరుగు వాని ఏం చేయకూడదు, అలా ఏం చేయకూడదు, నీ పొరుగు వాని హింసించకూడదు, అనేకమైన మాటలతో అనేకమైన నిందలతో అవమానపరచకూడదు, నిందించకూడదు. నువ్వు క్రైస్తవరాలు కనుక అందరినీ మనుషులందరినీ ప్రేమించేటటువంటి స్థితిలో ఉండాలి, కానీ నీ పొరుగు వారిని హింసించేటటువంటి మనస్తత్వం నీలో నుండి తీసివేయాలి. నీ పొరుగు వారి వలన ప్రేమ కలిగి ఉండాలి. ఎందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. నీ పొరుగు వారిని హింసించకూడదు. అలాగే నీ మరి కూలి నీ యొక్క ఎప్పుడు వరకు ఉండకూడదు, మరునాటి వరకు నీ యొక్క ఉండకూడదు. ఇప్పుడు కూలికి వచ్చి వాడు దేనికి వస్తాడు, ఇంట్లో లేక జరుగుబాటు లేక వస్తాడు. అతనికి ఆ పని అయిపోయిన ఆ క్షణమే అతని కూలి అతనికి ఇచ్చేస్తే ఎంతో సంతోషంగా తిరిగి వెళ్ళిపోతాడు. కాబట్టి కొంతమంది పని చేసుకున్నాక చాలా రోజుల వరకు కూడా ఎవరు. కాబట్టి ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నమాట, మరి మనకి నీ పొరుగు వారిని ఏం చేయకూడదు, హింసించకూడదని వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. నీ పొరుగు వారిని హింసించకూడదు అని తెలియజేస్తా ఉన్నాడు. చెవిటి వారిని ఏం చేయకూడదు, వీడు వినపడదు కానీ మనము అడవిన మాటలు అతనిని మాట్లాడకూడదు. కాబట్టి మనం జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. చెవిటి వారిని తిట్టకూడదు, గుడ్డివానికి అడ్డము వేయకూడదు అనేటటువంటి మాట మనకు తెలియజేస్తా ఉన్నాడు. కనపడదు కదా అని ఏం పెడితే అడ్డమైతే ఏమవుతుంది, అతను వెళ్ళి అడవ పడిపోతాడు. దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏమైనా ఉందా, ఏం లేదు. కాబట్టి చెవిటి నుండి తిడతా ఉంటారు, ఏదో ఒకటి అంటూ ఉంటారు, వినపడదు కదా. దానివల్ల ఉపయోగం ఏముంది, ఉందా, ఉండదు. కొంతమందికి పెద్దగా మాట్లాడితే వినపడదు, కానీ చిన్నగా మాట్లాడుకుంటే వినపడుతుంది కొంతమందికి కదా. ఏదన్నా గుసగుసలు ఆడుకున్నారనుకో అవి మాత్రం చక్కగా వినపడతాయి. పెద్దగా పిలిస్తే మాత్రం సత్తే బాగా. దాన్ని ఏమంటారు, దొంగ చెవుడు అంటారు. అయినా సరే మనం ఏం చేయకూడదు, తిట్టకూడదు, గుడ్డుగానికి అడ్డము వేయకూడదని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి మనము జాగ్రత్తగా వాక్యాన్ని గమనించినట్లయితే మనము పొరుగు వారిని హింసించకుండా ఉండాలనేటటువంటి మాట మనకు తెలియజేస్తున్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువు. అమ్మా చదవండి. వారు దేవుని దూతలను ఎగతాళి చేయించు, ఆయన వాక్యములను తృణీకరించుచు, ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప సౌఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదకి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం తెలియజేస్తున్నారు ఇక్కడ 16వ వచనంలో, వాళ్ళు దేవుని దూతలను ఏం చేశారు, ఎగతాళి చేశారు. దేవుని దూతలను ఎగతాళి చేశారు. ప్రవక్తలను ఏం చేశారు, హింసించారు. హింస వారి మనసులో హింస నాటుకుపోయింది. దానివల్ల వచ్చినటువంటి జరిగినటువంటి పరిణామం ఏంటంటే దేవుని ఉగ్రత వారి మీదకి
వచ్చిందని వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి మనము అవిధేయత హృదయంతో ఉండకూడదు. మనము పొరుగువారిని ఇదేవారిని పొరుగువారిని ప్రేమించమని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నాడు. మనం అందరినీ ప్రేమించేటటువంటి స్థితిలో మనం ఉండాలని వాక్యము ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. కనుక మరి దేవుని దూతలను ఎగతాళి చేశారు, ప్రవక్తలను అయితే హింసించారు. ఆ రోజుల్లో నిజంగా ప్రవక్తలను చాలా హింసించేటటువంటి వారు, కొట్టేవాడు. అనేకమైనటువంటి కొరడా దెబ్బలు కూడా కొట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అందుచేత ఆయన వాడి మీదకి ఏం రప్పించాడు? కల్దీయుల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ఎంతటి కఠినమైనటువంటి ఉగ్రత వారి మీదకి వచ్చిందంటే, దేవుని దూతల మీద ఏం చేశారు వారు? అమ్మా, దేవుని దూతలను ఎగతాళి చేశారు, అపహసించారు. కాబట్టి ప్రవక్తలను అయితే హింసించారు. అందుని బట్టి మరి దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. కనుక మనం జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మనం అవిధేయత వద్దు విడిచిపెట్టి మనుషులందరినీ ప్రేమించగలిగినటువంటి హృదయంతో మనం ఉండాలని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ 16వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనివ్వలేడు అని వాక్యం మనకు తెలియజేస్తా ఉన్నాడు. వారి నిమిత్తము ఎవరిని గద్దించాడు? రాజులను గద్దించాడు. కనుక ఎవరైనా నీకు హాని చేయాలనుకుంటే దేవుడే వారిని గద్దిస్తాడు. మనం వెళ్ళి వాళ్ళ మీద తిరగబడక్కర్లేదు, దెబ్బడక్కర్లేదు కదా. ఎవరైనా మనకు హాని చేయాలని, అవమానించాలని, నిందలు వేయాలని అనుకుంటే అది ఎవరికి వెళ్ళదు? తిరిగి ఎవరికి వెళ్ళదండి? వారి నిమిత్తము మరి ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. ఎవరిని గద్దించాడు? రాజులను గద్దించాను. సర్వభూజనులారా సన్నతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. దేవుని స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుడు తెలిసి సర్వభూజనులారా యెహోవాను సన్నతించుడి. మనం ఎప్పుడు కూడా ఆయనను ఆరాధించేవారిగా, స్తుతించేవారిగా, మహిమపరిచేవారిగా, అందరినీ ప్రేమించేవారిగా, అందరి పట్ల ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలి. కానీ మనం ఎవరిని కూడా ద్వేషించకూడదు. కొన్ని విడిచిపెట్టాలని గలతీ పత్రికలో మనకు తెలియజేస్తాడు. మనలో నుంచి కూడా తీసేయాలి. ఏంటయ్యి? అసూయ, ఈర్ష్య, ద్వేషం ఇలాంటివన్నీ మనము విడిచిపెట్టాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగినటువంటి వారిగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో తెలియజేశాడు, సమాధానపరచువారు ధన్యులు వారు. అమ్మా, సమాధానపరచబడి వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. దేవుని స్తోత్రం కలుగును. నువ్వు దేవుని కుమారుడు పోయి దేవుని కుమారుడు అవ్వాలంటే ఏం చేయాలి? సమాధానపరచాలి. ఎవరైనా సరే సమాధానపరచాలి. నువ్వు ఎక్కడుంటే అక్కడే సమాధానం ఉండాలి. కానీ మనం ఎక్కడుంటే అక్కడే హింస ఉండకూడదు, గొడవలు ఉండకూడదు. మనం ఎక్కడుంటే అక్కడే సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి, సంతోషం ఉండాలి, ఆనందం ఉండాలి. కానీ హింస ఉండకూడదని వాక్యము ద్వారా దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సర్వభూజనులారా యెహోవాను సన్నుతించుడి.
సున్నతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నతించెదను, సన్నతించెదను దయాళుడవు నీవని. సర్వసత్యములకు నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా, శరణు సన్మానించెదను, సమ్మతించెదను కాబట్టి సర్వభూజనులైన యెహోవాను సన్నతించుడని వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనం జాగ్రత్త కలిగిన వారిగా మనం ఉండాలని వాక్యం తెలియజేస్తూ ఉన్నాడు. ఆఖరికి ఒక మాట చూస్తూ ముగించుకుందాము. ఆదికాండము 49వ అధ్యాయము 23వ వచనం. ఆదికాండం 49వ అధ్యాయము 23వ వచనం. వీలుకాండ్రు అతని వేధించిరి, ఆ, వారు బాణములను వేసి అతన్ని హింసించిరి. వీలుకాండ్రు అతనిని ఏం చేశారు? వేధించిరి. వేధించేది. వారి బాణములను వారి బాణములను వేసి అతనిని హింసించిరి. హింసించేది. యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వాని హస్తబలము వలన అతని విల్లు బలమైనదగును. బలమైన దగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యాకోబును బట్టి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. వీలుకాండ్రు అతన్ని ఏం చేశారు? వేధిస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ వేదన కలుగుతూ ఉంది, బాధ పెడతా ఉన్నారు, హింస పెడతా ఉన్నారు. కాబట్టి మరి వారు వేధిస్తూ ఉన్నారు. వారు బాణములను వేసి అతనిని ఏం చేస్తున్నారు? హింసిస్తూ ఉన్నారు. మరి ఆ టైంలో, ఆ సమయంలో యాకోబు కొలుసు దేవుడు అందుకు యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన అతనికి ఏం కలిగింది? విల్లు బలమైనదగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిన్ను వేధించేవారు ఉంటారు, హింస పెట్టేవారు ఉంటారు, నిందలేసేవారు ఉంటారు. నీ జీవితంలో అనేకమైనటువంటి అసాంఘిక కార్యాలతో నిన్ను భయపెట్టేవారు ఉంటారు. కానీ నీవు నిత్యము కొలుసు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన నీవు రక్షించబడాలి. నీవు నిత్యము కొలిసేటటువంటి దేవుడే నీ పక్షమున నిలబడి నీ వ్యాజ్యమానాలు తప్ప నీవు కాదు వ్యాజ్యమాడేది. యాకోబు పక్షాన ఎవరు వ్యాజ్యమాడుతున్నారు? ఇక్కడ యాకోబు కొలుసు పరాక్రమశాలి అయిన వారి హస్తబలము వలన వారి ఇల్లు ఏమైంది? బలమైన దగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ఇశ్రాయేలునకు బండయు మేపెడివాడును ఆయనే. నీకు సహాయము చేయు. నీ తండ్రి దేవుని వలనను పైనుండి మిట్టి దీవెనలతోను క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనలతోను స్తనముల దీవెనలతోను గర్భముల దీవెనలతోను నిన్ను దీవించు. సర్వశక్తుని దీవెన వలనను అతని బాహుబలము దిట్టపరచబడును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాగ్దానము మనందరికీ చెందినదే. మనందరం పొందుకోలేకపోతున్నాం. మన హృదయంలో హింస ప్రేరేపిస్తుంది, ద్వేషం ఉంది, అసూయ ఉంది. అందుకనే ఈ యొక్క వాగ్దానం మనం పొందుకోలేకపోతున్నామని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అనేకమైన ఆశీర్వాదాలతో నింపబడాల్సిన మనము శాపాలతో కొట్టబెట్టాడుతున్నామంటే కారణము మనలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి మనం అలా ఉండిపోతున్నామని
దేవుడు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. కనుక మరి దావీదు సౌలుకు యుద్ధం జరుగుతున్న సమయంలో దావీదు మరి సౌలుని చేతికి దొరికినప్పుడు వదిలిపెట్టాడంటే కారణము దేవునికి భయపడ్డాడు. దేవుని భయము ఎవరిలో ఉంది? ఆమె ఎవరిలో ఉంది? దేవుని భయము దావీదులో ఉంది. చెప్పరా? తెలియదు, తెలుసుగా చెప్పరే కదా. దేవుని భయము దావీదులో ఉంది కనుక అభిషిక్తులు ముట్టకూడదనేటటువంటి విషయము దావీదు గ్రహించి సౌలును విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కనుక పరిశుద్ధ పౌలుకి ఏం చేశాడు? మేము హింసించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎవరైనా మనతో మాట్లాడిన వారు ఎవరైనా ఉంటే వారి కొరకు ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఉన్నారు ఎవరన్నా? మాట్లాడుకున్న వాళ్ళు ఉన్నారా? లేరా? మంచిది. కొన్ని చోట్ల ఒక మొక్క మీద ఉంటే ఒక మొహమాట ఉంటుంది. కాబట్టి కొంతమంది వస్తే చూడు, కొంతమంది రావాలి. అదేంటంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే వాళ్ళు ఉంటే నాకు రాకపోతే కట్టలేదండి. వాళ్ళతో నీకెందుకు? నీ భక్తి ఏమైంది? వాళ్ళ కోసమా నీ కోసమా? మనం వెళ్ళేది ఎవరి కోసం అంటే మన కోసమా? ఎదుటి వారి కోసమా? ఎవరి భక్తి వాడినే రక్షిస్తుంది తప్ప ఒకళ్ళ భక్తి ఒకరికి రక్షించదు. కాబట్టి మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి, మనల్ని వేధించే వారి కొరకు ప్రార్థన చేయాలని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక మనము దేవుని చేత ఆశీర్వదించబడాలి కానీ అవిధేయతతో శపించబడకూడదని మనం గ్రహించి నిత్యము కూడా ఆయన ఆరాధిస్తూ మహిమపరుస్తూ దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మనం అందరూ పొందుకోవాలని మీ అందరినీ హెచ్చరిస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించేలాగాక. ఆమేన్. మనమందరం లేచి నిలబడినట్లయితే ఒక కీర్తన పాడుచుండే